మాట్లాడుతున్నావు? అంకుల్కి భోజనం నచ్చలేదా? అదేం లేదమ్మా, శ్రీధర్ గారి విషయంలో హాస్పిటల్లో చిన్న టెన్షన్. ఏమైంది? శ్రీధర్ గారి కోసం యశోధర హాస్పిటల్కి వచ్చింది. హాస్పిటల్కి వచ్చిందా? చూసిందా? ముందుగానే శ్రీధర్ గారిని డాక్టర్ గారి పర్సనల్ క్లినిక్కి మార్చడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. అదే యశోధర్ చూసుంటే ఎంత గొడవ చేసుండేదో. ఎందుకు ఆ యశోధర శ్రీధర్ అంకుల్ని అలా వెంబడిస్తోందో అర్థం కావడం లేదు. ఆయన ఎవ్వరికీ ఏ హాని చేసే మనిషి కాదు, చాలా పద్ధతిగా ఉంటారు. అలాంటి మంచి మనిషి మీద ఆ యశోధర కక్ష కట్టింది. ఈ రోజుల్లో మంచితనం పనికిరాదమ్మా. ఇలాంటివి చూసినప్పుడు అది నిజమే అనిపిస్తుందక్కా. పాపం శ్రీధర్ అంకుల్. అవును, నువ్వు భోంచేశావా? నువ్వు వచ్చాక చేద్దామని ఆగానక్కా. ఇంతవరకు తినకుండా ఉన్నావా? నీకెన్నిసార్లు చెప్పాను టైంకి తినమని. ఉండి తీసుకొస్తాను, కలిసి తిందాం. భగవంతుడా, శ్రీధర్ అంకుల్కి ఆ యశోధర వల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడు స్వామి. అది ఎలా ఉన్నావురా? ఇదేంట్రా ఇలా చిక్కిపోయావు? బాగా బిర్యానీలు తిని. అలా అంటావేంట్రా? నేను కిడ్నాప్ చేసిన దగ్గర నుంచి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? తెలుసులేదుగా, నువ్వు నా గురించి ఎంత కంగారు పడ్డావో ఫ్రెష్గా నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. బాధ అనేది మొహంలో కాదురా, గుండెల్లో ఉంటుంది. అందుకేగా నేను చచ్చినా పర్వాలేదని వదిలేసా. పిచ్చివాడా, నువ్వు చేస్తే నాకేం వస్తుంది? ఈ ఆస్తిపత్తో హాయిగా ఎంజాయ్ చేద్దామని. ఆస్తా? నీకంటే నాకే ఆస్తి ఎక్కువ కదరా. కాకపోతే నన్ను విడిపించడానికి ఎందుకు ట్రై చేయలేదు? వాడు నన్ను చంపేస్తుంటే. చంపడానికి వాడు ఆది యశోధర కాదురా, కార్తీక్. ఏ, వాడు చంపితే మనుషులు చావరా? చంపడ్రా, చంపడు. వాడు చంపగలిగితే నువ్వు ఈ రోజు నా ముందుండేవాడివి కాదు. అందుకే నిన్ను చంపమని ధైర్యంగా చెప్పాను. చంపేవాడిప్పుడు చంపుతానని చెప్పడ్రా. వాడా పని చెయ్యలేడు కాబట్టే నిన్నొదిలేశాడు. శవం ఇంటికొచ్చుంటే అప్పుడు తెలుసుండేది. ఒరేయ్, భయపడ్డావా? భయపడవు. భయపడన్రా. శత్రువుని చూస్తాను, అంచనా వేస్తాను. తప్పించుకునే ప్రయత్నం మాత్రం చేయను. వాణ్ణి చంపాలని చూస్తాను. డైలాగ్ చెప్పడానికి బానే ఉంటుంది. ఈ ఎదురుగా కత్తిపెట్టి నుంచుంటే అప్పుడు తెలుస్తుంది నీకు. వాడి బెదిరింపులకి లొంగలేదు కాబట్టే నిన్నొదిలేశాడు. అదే వాడి బెదిరింపులకి నేను లొంగిపోయింటే వాడు నన్ను ఆడించుండేవాడ్రా. ఇప్పుడు ఎన్నన్నా చెప్తాను. ఏంట్రా అలా ఆయాసపడుతున్నావు? పరిగెత్తిస్తూ ఇంటి దాకా డ్రాప్ చేస్తే ఆయాసపడకుండా ఇంకేం చేయమంటావు? పరిగెత్తావా? వాడు నన్ను పరిగెత్తిస్తాడు, వదలను, నేను వేసేస్తాను. ఏంటంటే పరిగెత్తిస్తే ఇప్పుడు కలిసిపోయి చేతులు నొక్కేస్తావు. అది కొంచెం నీళ్లు తాగరా. మందు తాగాలి ఆడి పెట్టిన టార్చర్కి. కూర్చో. అది కూర్చోరా, కూర్చో. రే కార్తీక్, నిన్ను వదలనురా. నన్నే పరిగెట్టిస్తారా? ఒక్కొక్కడిని నేను పరిగెట్టించేవాడిని. రే కార్తీక్, చూస్తారా? ఊరుకో, అది రిలాక్స్ రా. నువ్వింత ఆవేశపడితే ఎలా? మెల్లిగా మెల్లిగా మెల్లిగా. జాగ్రత్త.
జాగ్రత్త. స్లోగా. నా సుజాత గురించి ఏమైనా తెలిసిందా? అదే ప్రయత్నంలో ఉన్నాం. సుజాత గురించి మేం తెలుసుకుంటాం. నువ్వు రెస్ట్ తీసుకో శ్రీధర్. ఆలోచించకుండా ఎలా ఉండగలను? నా సుజాత ఎన్ని పాటలు పడుతుందో అక్కడ. నన్ను ఎలా అయినా పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న ఆ యశోధర నా సుజాతను ప్రశాంతంగా ఉండనిస్తుందా? శ్రీధర్, చూడు, నువ్వు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావయ్యా. ఈ సమయంలో ఇలాంటి ఆలోచనలు పెట్టుకుంటే అనవసరంగా ఓవర్ స్ట్రెయిన్ అవుతావు. అది నీకే ప్రమాదం. ఎంత ప్రమాదమైనా పర్వాలేదు. నా సుజాత ఒత్తి అమాయకురాలు. నా సుజాతతో నేను మాట్లాడాలి. నా సుజాత నేను కలవాలి. శ్రీధర్, చెప్పింది అర్థం చేసుకో. ఆ విషయం నేను చూసుకుంటానన్నానుగా. రిలాక్స్, నువ్వు రెస్ట్ తీసుకో. అసలు ఆ యశోధర ఎందుకిలా శ్రీధర్ని వెంటాడుతుందో నాకు అర్థం కావట్లేదమ్మా. వ్యాపారంలో శత్రుత్వం ఉంటే ఉండొచ్చు, కానీ ఇలా పర్సనల్గా బాధించడం ఏమిటి? ఇది వ్యాపారపరమైన శత్రుత్వం కాదన్నయ్య. మరి శ్రీధర్ మీద ప్రేమతో మొదలుపెట్టిన యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. ప్రేమికురాలుగా శ్రీధర్ని సాధించుకోలేకపోయిన యశోధర అతని మీద శత్రుత్వాన్ని పెంచుకుంది. వాళ్ళిద్దరికీ ఒక పాప. అలాగా? 1 మినిట్ అమ్మా. హలో, చెప్పమ్మా. దేనికమ్మా? ఎనీ ప్రాబ్లం? నొప్పి వస్తుందా? చూడమ్మా, నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా హ్యాపీగా రిలాక్స్ అవ్వు. అవసరమైతే కాసిన గోరువెచ్చటి నీళ్లు తాగు. నేను వెంటనే బయలుదేరొస్తున్నాను. నువ్వేం కంగారు పడకు. కొంచెం అర్జెంటుగా వెళ్ళాలమ్మా. వస్తాను. అలాగే. అన్నట్టు శ్రీధర్ జాగ్రత్త. ఓకే? ఎవరండి ఇంట్లో? ఎవరు? కార్తీక్ అంటే మీరేనా? నేనే. యశోదర్ గారు తమ్ముడిని కిడ్నాప్ చేసి ఆమెను ఫోన్లో బెదిరించినట్టు కేసు పెట్టారు. సో అందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. సార్, అది అసలేం జరిగింది? ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడండి. ప్లీజ్ మాతో రండి.
అరుంధతి, నా కోసం నువ్వు చాలా శ్రమ తీసుకుంటున్నావు. అయిన వాళ్ళ కోసం చేసే పనిని శ్రమ అనరు శ్రీధర్. నీ ప్రయాణం ఎప్పుడు? నువ్వు కోలుకున్న తర్వాత. కోలుకోలేకపోతే? కోలుకున్న తర్వాతే వెళ్తాను. మరి అక్కడ నీ బిజినెస్ వ్యవహారాలు? చూసుకునే మనుషుల్ని అరేంజ్ చేసే వచ్చాను. నువ్వు నేను ఇద్దరం లేకపోతే బిజినెస్ ఎలా? మనం ఉంటే పనిచేసేవాళ్ళు పనివాళ్ళు, మనం లేకపోయినా చేసేవాళ్ళు మనవాళ్ళు అని నువ్వు నేర్పించిన సూత్రాన్నే నేను అనుసరిస్తున్నాను. మన కంపెనీలో అందరూ మనవాళ్లే, మనదనుకుని చేసేవాళ్లే. అలా మలిచాను వాళ్ళని. అరుంధతి, అప్పటికి ఇప్పటికీ నీలో చాలా తేడా వచ్చింది. ఇది నేర్పింది నువ్వే. ఈరోజు 10 మంది ఆహా అరుంధతి అంటున్న అరుంధతిని తయారు చేసింది నువ్వు. అందుకని రుణం తీర్చుకుంటున్నావా? అది ఈ జన్మలో తీర్చుకోలేంది. ఏదో ఓ స్నేహితుడికి సాయం చేస్తున్నానన్న భావనే తప్ప రుణం తీర్చుకుంటున్నానని నేను అనుకోవట్లేదు. నువ్వెంత చేసినా శారీరకంగా మామూలు మనిషిని చేయలేవు. అలా అనకు శ్రీధర్. నువ్వు ఈరోజు శారీరకంగా బలహీనుడో కావచ్చు, కానీ నీ దృఢత్వం ఎవరికీ రాదు. నీ నుంచి కొంత నేర్చుకున్న నేనే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. నీ మానసిక బలానికి నేను శరీరాన్ని అవుతాను. నిన్ను మళ్ళీ సొసైటీలో గ్రేట్ శ్రీధర్గా నిలబెడతాను. నిలబడతానన్న ఆశ చచ్చిపోయింది. నీ నీడలో పెరిగిన మొక్కను నిన్ను మోడుబారనివ్వను. పరిస్థితులు నిన్ను బలహీనంగా మార్చినా నేను నీకు బలంగా ఉంటాను. ఈ శరీరంలో ఊపిరున్నంతవరకు శ్రీధర్ ఓడిపోనివ్వను. అరుంధతి, నీలాంటి మంచి స్నేహితురాలు ఉండటం నిజంగా నా అదృష్టం. ఈ రాయిని మనిషిని చేసిన నీలాంటి గొప్ప స్నేహితుడు దొరకడం నా అదృష్టం. రాయిని మనిషిని చేయటానికి నేనేమన్నా శ్రీరాముణ్ణా? రాయిని మనిషిని చేసి ఆ మనిషికి సొసైటీలో హోదాని గౌరవాన్ని కల్పించి నీతో సమానంగా నిలబెట్టిన నువ్వు అంతకన్నా గొప్పవాడివేమో. ఇందులో నాదే ఉంది. మనిషిగా సాయం చేశాను, నీ అంతగా నువ్వు ఎదిగావు. గొప్పవాళ్లంతా నీలానే మాట్లాడతారనుకుంటాను. నాలుగు మంచి మాటలు చెప్పేవాళ్ళందరూ గొప్పవాళ్ళైతే ఈ లోకంలో పెద్దవాళ్ళెవరూ ఉండరు. శ్రీధర్, నీ దగ్గర నేర్చుకున్న నేను నిన్నెందులోనన్నా గెలవగలనా? అరుంధతి, అరుంధతి. నమస్తే మేడం. రండి మేడం, కూర్చోండి. నమస్తే. కార్తీక్తో కొంచెం మాట్లాడాలి. మాట్లాడండి మేడం. ఏం కార్తీక్, ఎలా ఉన్నావు? ఎందుకు నీకు ఈ కష్టాలు చెప్పు? ఎవరి కోసమో తపన పడి
అనవసరంగా నీ లైఫ్ని రిస్క్లో పెట్టుకుంటున్నావు. మిమ్మల్ని అంతం చేయడానికి ఎంత రిస్క్ చేయడానికైనా నేను రెడీ. మమ్మల్ని నాశనం చేయాలన్న ఆలోచన నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు కార్తీక్. ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు. అది తెలుసుంటే ఈ కటకటాల వెనకుండేవాడివి కాదు కార్తీక్. నేను నీకో మంచి ఆఫర్ ఇస్తున్నాను. తెలివిగలవాడివి, ఉపయోగించుకుంటావనుకుంటున్నాను. మన మధ్య ఈ చిన్న చిన్న గొడవలన్నీ మర్చిపోదాం. నేను మర్చిపోతాను. ఎందుకో తెలుసా? నన్ను దెబ్బ కొట్టిన నీ తెలివితేటలు నాకు నచ్చాయి. పైగా నా కూతురికి నువ్వు నచ్చినవాడివి. అందుకే నువ్వేం చేసినా నీపైన నాకు కోపం రావడం లేదు. నీలాంటి చురుకైనవాడు ఉండాల్సిన చోటు శ్రీధర్ దగ్గర కాదు, ఈ యశోధర దగ్గర. నా దగ్గరికి రా, నా కూతుర్ని చేసుకో. జీవితం ఎంత అందంగా ఉంటుందో, ఆనందం ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తాను. నీ దగ్గరకొస్తే నా జీవితం ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చూడక్కర్లేదు. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. నీ మొహంలోని కర్కసత్వం ఎంత అందంగా ఉంటుందో అంత అందమైన జీవితాన్ని ఇవ్వగలవు నువ్వు. అడుగుతున్నానని అలుసుగా తీసుకుంటున్నావా? అడగటం నీ తప్పు. అయినా మనుషుల మధ్య తిరిగే నేను మృగాల మధ్య తిరగాలనుకోవట్లేదు. ఆ మనుషుల మధ్య బతికినంతకాలం నువ్విలా కష్టాలు పడాల్సిందే. నువ్వనే ఈ మృగాల మధ్యకు వస్తే మా పక్కన నుంచున్నా బతికేయొచ్చు. అలాంటి బతుకు నాకు అక్కర్లేదు. నిన్ను ఎదిరించినంతకాలం ఇలాగే బతకాల్సి వచ్చినా అది నాకు సంతోషమే. ఆలోచించుకో కార్తీక్. ప్రతి ఆఫర్కి కొంత టైం ఉంటుంది. ఈ ఆఫర్కి కొంత టైం ఉంది. ఈ ఆఫర్ జీవితకాలం ఉంచినా నాకు అక్కర్లేదు. ఈ కార్తీక్ ఏనాడు నీ నీడలోకి రాడు. పొగరు పొగరు కదూ? ఏం చూసుకుని నీకింత పొగరు? ఆ శ్రీధరున్నాడనా? ఇంతకాలం ఆ శ్రీధరే నన్నేం చేయలేకపోయాడు. నువ్వేం చేస్తావు? ఏం చేస్తానో చూస్తూ ఉండు. తలుపు తట్టిన అదృష్టాన్ని అక్కర్లేదని పంపిస్తున్నావు. ఫలితం అనుభవిస్తావు. ఎస్ఐ గారు, మేడం, అతన్ని ఎలాంటి టార్చర్ చేయకండి. బెదిరించండి చాలు. అలాగే మేడం. శ్రీధర్, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఫీలింగ్ గుడ్. నువ్వు ఇలాగే సరిగ్గా మెడిసిన్ వేసుకుంటూ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తే త్వరలో కోలుకుంటావు. నాకు హెల్ప్ చేయగలవా? హెల్పా? ఏమిటది? నా కూతుర్ని చూడాలనుంది. శ్రీధర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతుర్ని చూడాలనిపిస్తోంది. తీసుకొస్తావా? ఈ ట్రీట్మెంట్, ఈ మెడిసిన్స్, వీటన్నిటికంటే నా కూతురు నా కళ్ళ ముందుంటే నేను త్వరగా కోలుకుంటాను. ఈ లోకంలో లేని నీ కూతుర్ని ఎక్కడి నుంచి తెమ్మంటావు శ్రీధర్? No! No! నా కూతురు చనిపోలేదు. చనిపోలేదు.
ఆ మాట అనద్దు. నా కూతురు నా ఇంట్లోనే ఉంది. అందంగా నవ్వుతూ ఆప్యాయంగా చూస్తూ నా ఇంటి గోడ మీదే ఉంది. తీసుకొస్తావా? శ్రీధర్, శ్రీధర్, డోంట్ గెట్ ఇమోషనల్. నువ్వు రెస్ట్ తీసుకో. నేను చందుని తీసుకుని వస్తాను. జాగ్రత్త. నేను ఇప్పుడే కార్తీక్ ఫోన్ చేసి వెళ్ళేసి వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు కూర్చో. సుబ్రహ్మణ్యం, ఆ ఫోన్ చూడు. హలో, కార్తీక్? కార్తిక్ కాదండి, నేను కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. కానిస్టేబులా? కార్తీక్ ఎక్కడా? ఇక్కడే మా కస్టడీలోనే ఉన్నారు. కష్టం ఎందుకు? కిడ్నాప్ కేసు అండి. నేను ఒకసారి కార్తీక్తో మాట్లాడొచ్చా? కుదరదండి. నేను లాయర్ అరుంధతిని మాట్లాడుతున్నాను. లాయర్తో మాట్లాడించడానికి అభ్యంతరం లేదనుకుంటాను. ఒక్క నిమిషం మేడం. సార్, ఆ? ఎవరో లాయర్ కార్తిక్తో మాట్లాడాలంటున్నారు. సరే ఇవ్వు. కట్టేసేయండి. ఓకే. హలో. కార్తీక్, ఏం జరిగింది? ఆదిని కిడ్నాప్ చేసి యశోదర్ని బ్లాక్మెయిల్ చేశానని కేసు పెట్టారు. మరి మాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? ఇలా జరిగిందని అంకుల్కి తెలిస్తే బాధపడతారని అందుకే చెప్పలేదు. అందుకని? ఓకే ఓకే, నువ్వేం టెన్షన్ పడకు. నేను అన్నయ్యని పంపించి బెయిల్ తీసుకుంటాను. అలాగే అంకుల్కి విషయం చెప్పొద్దు. అలాగేనే. ఏ స్టేషన్? పంజగుట్ట స్టేషన్. ఓకే, నువ్వేం కంగారు పడుకో, నేనేదో ఒకటి చేస్తాను. కార్తీక్ ఏమైంది? ఏమీ లేదు. మరి అరెస్ట్ అది ఇది అంటున్నావు? నువ్వు టెన్షన్ పడకు శ్రీధర్, ఏదో చిన్న గొడవ, అరెస్ట్ చేశారు. నేను అన్నయ్యని పంపించి బయట తీసుకుంటాను. ఓకే, ప్లీజ్ శ్రీధర్, బీ కామ్. అలాగా, ఒక్క నిమిషం, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. వేరే ఫోన్ కాల్ వచ్చింది. అరుంధతి, చెప్పమ్మా. అన్నయ్య, ఓ చిన్న ఎమర్జెన్సీ. నువ్వు ఓసారి పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి రావాలి. పోలీస్ స్టేషన్? దేనికి? మన కార్తీక్ని అరెస్ట్ చేశారు. కార్తీక్ని అరెస్ట్ చేశారా? ఏం చేశాడని? ఏదో చిన్న కేసు అన్నయ్య, నువ్వు వెళ్ళి కొంచెం బెయిల్ ఇచ్చి ఏదో మేనేజ్ చేసి తీసుకుంటా. ఓకే, పెడతాను. అంతే కదా? ఇంకో విషయం, నువ్వు త్వరగా వస్తే మనం శ్రీధర్ ఇంటికి వెళ్ళాలి. అక్కడ చందు ఫోటో ఉందట, అది చూడాలని శ్రీధర్ అడుగుతున్నాడు. సరే, ఇప్పుడే బయలుదేరుతానమ్మా. అరుంధతి, వాడు ఒట్టి అమ్మాయికుడు. ఆవేశం తప్పితే ఆలోచన లేదు. వాడిని అరెస్ట్ చేస్తే ఒక్క మాట కూడా నాతో ఎందుకు చెప్పలేదు? శ్రీధర్, డోంట్ గెట్ ఎక్సైటెడ్. కార్తిక్ ఏమీ అవ్వదు. మరి ఈ పోలీసులు గొడవలు అనవసరంగా రిస్క్ కదా. నువ్వు లాయర్ అరుంధతితో మాట్లాడుతున్నానని మర్చిపోతున్నావు. నేను ఇలాంటి కేసులు ఎన్నో చూశాను. అంత ఇంపార్టెంట్ అవుతే నేనే వెళ్ళుండేదాన్ని కదా. ప్లీజ్ డోంట్ వరీ. అన్నయ్య వెళ్ళి బెయిల్ ఇచ్చి కార్తిక్ని తీసుకొస్తాడు. అండర్స్టాండ్? రెస్ట్ తీసుకో ప్లీజ్. ఓకే? కార్తీక్,
చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. దీనికి మా అమ్మే కారణం అవటం నా దురదృష్టం. ఇంతకన్నా మీ అమ్మ చేయగలిగింది ఏముండదు. మా అమ్మ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను కార్తీక్. తన తప్పుకు నువ్వు కారణం కానప్పుడు నువ్వెందుకు క్షమాపణ చెప్పటం? ఆ తల్లికి బిడ్డని కదా, తన తప్పులో ఒప్పులో నాకు బాగా ఉంటుంది కార్తీక్. నువ్వు బాధపడి చేయగలిగిందేమీ లేదు. ఎందుకు కార్తీక్? ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? నా వాళ్లే నాకు శత్రువులుగా తయారయ్యారు. వాళ్ళు చేసేదానికి నేనెంత బాధపడుతున్నానో వాళ్ళకి అర్థం కావడం లేదు. వాళ్ళని కాదనుకుని నువ్వు చేయగలిగిందేమీ లేదు. నువ్వు మీ అమ్మ చెప్పినట్టు విను. ఏ కోటీశ్వరుడి కొడుకునో భర్తగా తెస్తుంది. పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. నువ్వు కాకుండా నా పక్కన మరొకరుంటారని అనుకుంటున్నావా? ఎవరో ఒకరు ఉండాలిగా. నాకెవ్వరూ వద్దు కార్తీక్, నువ్వుంటే చాలు. నా గురించి మర్చిపో పూజ. నేనెప్పటికీ నీ వాణ్ణి కాను, కాలేను. నా అనుకున్నది నాకు అందనంత దూరం వెళ్ళిపోయింది. తన జ్ఞాపకాలు తోడు చేసుకుని ఈ జీవితం ఇలా గడిచిపోతుంది. జ్ఞాపకాలు బాధను పెంచుతాయే గాని ఓదార్పునివ్వవు కార్తీక్. తన జ్ఞాపకాల్లో నాకు ఆనందం ఉంది, బాధ ఉంది, అన్నీ ఉన్నాయి. నీ మనసు మారదా కార్తీక్? ఈ జన్మకు మారదు. నువ్వు నా కోసం అనవసరంగా ఎదురు చూసి నీ టైం వేస్ట్ చేసుకో. మీ అమ్మ దగ్గరికి వెళ్ళు. తన విద్యలన్నీ నీకు నేర్పుతుంది. తను పోయిన తర్వాత తన వారసులు ఎవరో ఒకళ్ళు ఉండాలిగా. నీ కోపం నా మీద లేక మా అమ్మ మీద కార్తీక్? నా చందు నాకు కాకుండా చేసి అంకుల్ని ఆంటీని బాధ పెడుతున్నందుకు మీ అమ్మ మీద, తన కూతురైనందుకు నీ మీద. వెళ్ళిపో పూజ. అయినింటి ఆడపిల్లలు ఇలాంటి చోటుకు రాకూడదు. అది కూడా నీ తల్లి అవమానంగా ఫీల్ అవుతుంది. వెళ్ళిపో. అది కాదు కార్తీక్. డాక్టర్, అంకుల్కి ఎలా ఉంది? శ్రీధర్ బాగానే ఉన్నాడయ్యా. అవును, ఇంత జరిగిన తర్వాత కూడా మాతో ఎందుకు చెప్పలేదు? చెప్పుకునే అంత గొప్ప విషయం కాదుగా. ఈ స్థితిలో కూడా అంకుల్ ఎలా ఉన్నాడని నువ్వు, కార్తీక్ ఎలా ఉన్నాడని శ్రీధరు. బావుంది. అనుబంధం అంటే అలా ఉండాలి. అందుకే నేను మీకు ఈ విషయం చెప్పలేదు డాక్టర్. తప్పు చేసిన వాళ్ళు దాచుకోవాలయ్యా. నువ్వు దాచుకోవడం దేనికి? ఒకవేళ నువ్వు తప్పు చేసినా ఒక మంచి ఫలితాన్ని ఆశించి చేస్తావనే నా నమ్మకం. నా మీద నమ్మకం ఉన్నందుకు థ్యాంక్స్ అండి. ఆ నమ్మకంతోనే నిన్ను విడిపించి తీసుకువెడదామని వచ్చాను. చేస్తాను సార్. భలేవారు సార్. ఎంత మాట అది? కార్తీక్, 1 minute. ఓకే సార్, ఉంటాను సార్. హలో సార్. హలో. ఐఎమ్ డాక్టర్ పురుషోత్తం. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. కార్తీక్ అని మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి. చాలా మంచి కుర్రాడు. అతన్ని విడిపించి తీసుకువెడదామని వచ్చాను. సారీ డాక్టర్, కేసు ఫైల్ అయింది. కోర్టులో ఆల్రెడీ ప్రొడ్యూస్ చేశాం. విడిచిపెట్టడం కుదరదండి. నా పర్సనల్ పూచి మీద వదిలిపెట్టండి. బెయిల్ మీద కూడా విడిచిపెట్టడం కుదరదండి. ఇది నాన్ బెయిలబుల్ కేస్.
ఆపోజిట్ వాళ్ళు పగడ్బందీగా కేసు పెట్టారు. విడిచిపెట్టడం కష్టమండి. ఓకే ఇన్స్పెక్టర్, థ్యాంక్ యూ. ఐ నో హౌ టు గెట్ హిమ్ అవుట్. ఓకే. కార్తీక్, నువ్వేం భయపడకు. నిన్ను ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు. నా గురించి నాకు భయం లేదు డాక్టర్. నా భయం అంతా శ్రీధర్ అంకుల్ ఆంటీ గురించే. ఇలాంటి సమయంలో నేను పక్కన లేకుండా పోయాననేదే నా బాధ. ఆ యశోదర్ చేతిలో ఆంటీ ఎన్ని బాధలు పడుతుందో ఏంటో. అంతా మన మంచికేనయ్యా, డోంట్ వరీ. డాక్టర్, నాకు హెల్ప్ చేస్తారా? చెప్పు, ఏం కావాలి? అంకుల్ని జాగ్రత్తగా చూసుకోండి. అది నా బాధ్యత కార్తీక్. అవును, శ్రీధర్ తన కూతురు ఫోటో చూడాలనుకుంటున్నాడు. ఆ అమ్మాయి ఫోటో మీ ఇంట్లో ఉందిటిగా? అవునండి, ఆ ఫోటోనే ఆయన మనసుకు ఊరట. అది ఆయన దగ్గర ఉంటేనే మంచిది. ఒక్క నిమిషం. ఇదిగోండి ఇంటి తాళాలు. ఓకే కార్తీక్, వస్తాను. బీ బ్రేవ్. మమ్మీ, మమ్మీ, పూజ, ఏంటా మార్పులు? ఏమైంది? చేసినవన్నీ చేసి నాటకాలు ఆడొద్దు. అయినా నీతో నాకు పని లేదు. మమ్మీని అడుగుతాను. రా మమ్మీ, కిందకి దిగిరా. ఎదుటి వాళ్ళని అణగదొక్కి ఎంతకాలం పైన నుంచుంటా? ఏమైందమ్మా? ఆగు. నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలనమ్మా. నేనేం చేసినా నీ గురించి ఆలోచించే చేస్తాను. ఆలోచించి మరీ నాకు అన్యాయం చేశావా? నీ తల్లి నేను నీకు అన్యాయం చేస్తానా? కన్న కూతురు కట్టుకోవాలనుకున్న వాడిని కటకటాల పాలు చేయడం నీ దృష్టిలో న్యాయమా? కొన్ని జబ్బులు నయం కావాలంటే నాటు వైద్యమే చేయాలి. చూడ్డానికి కష్టంగా ఉన్నా అదే బాగా పనిచేస్తుంది. కార్తీక్ మొండివాడు. తనను లొంగ తీసుకోవాలంటే ఈ నాటు పద్ధతి పాటించక తప్పలేదు. నీ ఇంటికి కాబోయే అల్లుడు కటకటాల పాలైతే నీకెలా ఉందో నాకు తెలీదు. కాబోయే మొగుణ్ణి కటకటాల మధ్య చూడటం నాకు అవమానంగా ఉంది. అది కేవలం కార్తీక్ని బెదిరించడానికే పూజ. అయినా తను కటకటాల పాలయ్యాడని ఎవరికి తెలుసు? తెలిసినా ఈ యశోదర కల్లుడుగా, నా వ్యాపారానికి వారసుడుగా, నీ కాబోయే భర్తగా ఈ ఇంట్లో కడుగుపెట్టిన మరుక్షణం అవన్నీ మర్చిపోతాడు. పొరపాటు పడుతున్నావు మమ్మీ. ఎలా బ్రతికినా పర్వాలేదు, బ్రతికితే చాలు అనుకునేవాళ్ళు నువ్వు చేసిన పనికి లొంగుతారేమో కాని పరువుని, ప్రాణాన్ని సమానంగా చూసే కార్తీక్ లాంటి వాళ్ళు అవమానంతో రగిలిపోతారు కాని నీకు లొంగరు. నాకు దగ్గర చెయ్యాలన్న ఒకే ఒక్క కారణం చెప్పి కార్తీక్ని నాకు అందనంత దూరం చేస్తున్నావు. నే మీదొట్టమ్మా. కార్తీక్ నీకు దగ్గర చేయాలనే ఇదంతా చేశాను. కానీ నువ్వు ఆలోచించినట్టుగా నేను ఆలోచించలేదు. నా మనసుకు తోచిందే చేశాను గాని నేను చేసిన పని వల్ల నీ మనసు, కార్తీక్ మనసు గాయపడుతుందని ఆలోచించలేకపోయాను. వెంటనే చేసిన తప్పును సరిదిద్దుకుంటాను. కార్తీక్ని నేను విడిపిస్తానమ్మా. అది వెంటనే వెళ్ళి కేసు వాపస్ తీసుకో. కార్తీక్ హే, పిచ్చి పట్టిందా? వెళ్ళి చెప్పినట్టు చెయ్యి. ఇలా నెత్తినెక్కించుకునే వాడిని స్థితికి తీసుకొచ్చావు. తెలుసు, నాకు తెలుసు. కార్తీక్ని నాకు దూరం చెయ్యాలని నువ్వు కంకణం కట్టుకున్నావు. కార్తీక్ అంటే నీకు పడదు. ఏ, నిన్ను కిడ్నాప్ చేయించాడనా?
వ్యాపారంలో నీకన్నా బాగా రాణిస్తాడనా? తను అడుగు పెడితే ఈ ఇంట్లో నీ స్థానం ఆక్రమిస్తాడనా? ఎందుకు ఎందుకు కార్తీక్ అంటే అంత పగ నీకు? వాడంటే కసి, ద్వేషం, పగ అన్ని. ఎందుకు? ఇన్కమ్ ట్యాక్స్ నుంచి సేవ్ చేసినందుకా? సేవ్ చేస్తున్నట్టు చేసి మన వ్యాపారాల మీద దెబ్బ కొట్టినందుకు కాదు, మీరు శ్రీధర్ అంకుల్కి చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. కాదు, వాడి ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం నన్ను ఎప్పుడు ఇంట్లో బయట పంపించాలని చూశాడు. అందరూ నీలా ఆలోచించరు. కార్తీక్ ఎప్పుడు ఎవరికి ద్రోహం చేశాడు. చేశాడు ఇంట్లో నీ చుట్టూ తిరుగుతూనే నా పెళ్ళాన్ని కడుపు చేశాడు. నా పెళ్ళం నా దక్కకుండా చేశాడు. ఏమన్నా? చందు కడుపులో బిడ్డకి తండ్రి నేను కాదు, ఆ కార్తీక్ గాడే. ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? అర్థమయ్యే మాట్లాడుతున్నాను. నోరు ముసుకుని లోపలికెళ్ళు. వెళ్ళవతలకి. అమ్మా పూజ, వాడేదో కోపంలో వాగాడు. నువ్వేం పట్టించుకోకమ్మా. మావయ్య చెప్పింది నిజమా మమ్మీ? అదేం లేదమ్మా, వాడేదో పిచ్చి పట్టి వాగాడు. పిచ్చి పట్టింది మావయ్య కాదు. ఇన్నాళ్ళు ఈ రహస్యాన్ని దాచి నన్ను పిచ్చిదాన్ని చేశారు. చందు కడుపులో బిడ్డకి కార్తీక్ తండ్రా? తన బిడ్డను పట్టుకొని నా బిడ్డ అంటూ మావయ్య, మిమ్మల్ని చూస్తే అసహ్యంగా ఉంది. ఈ నిజం తెలిసినా మావయ్యతో చేరి నువ్వు కూడా అమ్మా పూజ, నా మాట నమ్మమ్మా. అదంతా ఏం లేదు. నేను చెప్పేది విను. నన్ను అర్థం చేసుకోమ్మా. అర్థమైంది మమ్మీ, బాగా అర్థమైంది. ఇంతకాలం కార్తీక్ నన్ను ఎందుకు ద్వేషిస్తున్నాడో, నన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నాడో ఇప్పుడు అర్థమైంది. కార్తీక్ ఇక ఎప్పటికీ నాకు దక్కడని అర్థమైంది. నేనేం పాపం చేశానని మమ్మీ నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు? నీ కడుపును పుట్టడమే నేను చేసిన పాపమా? చెప్పేయ్, నీ చేతులతో నేను చంపేయ్. పూజ, ఏంటమ్మా ఇది? ఏం మాటలు? నా మాట వినమ్మా, నా మాట విను. వద్దు, నాకేమి చెప్పొద్దు. నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. నాకు చావు తప్ప ఇంకేమీ మిగలేదు. పూజ, దిస్ యశోధర, షీఈ్ వెరీ కన్నింగ్ అన్నయ్య. అవునమ్మా, ఆ మనిషిని ఒకసారి చూస్తే చాలు, విషయం క్లియర్గా అర్థమవుతుంది.
తను చాలా ఇంటెలిజెంట్ అనుకుంటోంది కానీ ఇది చాలా పెట్టి కేసు అన్నయ్య. వాయిస్ సాక్ష్యంగా తీసుకుని ఏ కోర్టు శిక్ష విధించదు. అలా శిక్షించే పనైతే పక్కవాడి మీద కోపం ఉన్న ప్రతివాడు ఏ మిమిక్రీ ఆర్టిస్ట్నో తీసుకొచ్చి వాయిస్ రికార్డ్ చేసి కేసు పెడతాడు. చూడమ్మా, ఎన్నో పెద్ద పెద్ద కేసులు డీల్ చేసిన నీకు ఇది పెట్టి కేసులా అనిపించడం సహజం. కానీ కార్తీక్ ఏమవుతుందో అని శ్రీధర్ భయపడుతున్నాడమ్మా. ఆ విషయం శ్రీధర్కి తెలియక కాదన్నయ్య. బహుశా కార్తీక్ మీద ఉన్న అభిమానం వల్ల భయపడుతున్నాడు. తానిప్పుడే కాదు, స్టేట్స్లో ఉన్నప్పుడు కూడా ఇంతే. తన భార్య బిడ్డల గురించి బాధపడుతూ ఈ స్థాయికి వచ్చాడు. కానీ ఎంతో ఉన్నత స్థాయిలో ఉండాల్సిన మనిషి. హీఈస్ వెరీ ఇంటెలిజెంట్ బట్ వెరీ ఇమోషనల్. తనని స్థితులు చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానన్నయ్య. కన్న కూతురు గురించి శ్రీధర్ పడుతున్న తపన చూస్తుంటే ఆ అమ్మాయిని ఎప్పుడు చూస్తానా అని చాలా కోరికగా ఉందమ్మా. పాపం, చూడ్డానికి ఫోటో తప్ప ఇంకేం మిగల్లేదు కదన్నయ్య. నిజంగా ఆ విషయంలో దేవుడు శ్రీధర్కి చాలా అన్యాయం చేశాడమ్మా. ఇంత మంచి తండ్రి దొరికిన ఆ బిడ్డ ఎంత అదృష్టవంతురాలు. అట్ ద సేమ్ టైం ఆ తండ్రిని కలుసుకోలేకపోయిన దురదృష్టవంతురాలు కూడా. విధమ్మా, అదృష్టం దురదృష్టం రెండూ వెన్నంటే ఉంటాయి. విధివ్రాత.